నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్లో బీజేపీ సీనియర్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, దేశ పురోగతిపై నాయకులు వివరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ మోదీ పాలనలో మౌలిక సదుపాయాలు, విస్తరణ, జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే అభివృద్ధి, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువతలు మరియు పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట మరింత పెరిగిందని, ప్రపంచంలో దేశాలు భారత నాయకత్వాన్ని గుర్తిస్తున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి నిర్వహించారు. కేక్ కట్ చేసి కిషన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఇన్ఛార్జ్ నందనం దివాకర్, సీనియర్ నాయకులు వెంకటరమణ, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, సికింద్రాబాద్ మహంకాళి ఉపాధ్యక్షుడు కనకట్ల హరి, ప్రధాన కార్యదర్శులు నందు, రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క మీడియా మిత్రులతో ఒక ఇంటరాక్షన్ సమావేశాన్ని ముందుకు సాగించాల్సిందిగా మన పెద్దలు జిల్లా అధ్యక్షులు గుండగోని భరత్ గౌడ్ గారు కోరుతారు. గుండగోని భరత్ గౌడ్ గారు ఇక్కడ వచ్చేశారు. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ గౌతమ్ రావు గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు సంగప్ప గారు, రాష్ట్ర 12 సంవత్సరాల మోడీ గారి పాలన సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మీడియా మిత్రులు, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో మీడియా సంవాద్ అనే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు పెద్దలు గౌతమ్ రావు గారు, అలాగే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దలు సంగప్ప గారు, అలాగే ఈ యొక్క 12 సంవత్సరాల అభియాన్ కన్వీనర్, మరి మీ అందరికీ తెలుసు మన జిల్లాకు సంబంధించిన పెద్దలు వెంకటరమణి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ పెద్దలు నందనం దివాకర్ గారు, ప్రధాన కార్యదర్శి పెద్దలు సారంగపల్లి గారు, అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీలో పెద్దలు నందు గారు, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర రెడ్డి గారు, బిఎన్ శ్రీనివాస్ గారు, శ్రీశైలం గారు, అలాగే జనరల్ సెక్రటరీ రమేష్ రామ్ గారు. ఈరోజు ఆర్థికంగా 4వ స్థానానికి వచ్చాము. కాబట్టి ఆ విధంగా అన్ని రంగాలలో కూడా ఒక మంచి కమిట్మెంట్తోని అన్ని వర్గాలు కూడా కలుపుకుంటూ పోతూ చేసినటువంటి మోడీ గారి పాలన మనం 12 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే లక్ష్యాలు సాధించామో అవన్నీ కూడా మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి లిటరేచర్ కూడా ఈ యొక్క 12 సంవత్సరాల పాలనలో వచ్చినటువంటి కాలంలో తీసుకున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల గురించి కూడా లిటరేచర్ కూడా ప్రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా ఏదే, అందుకే ఇంతకుముందు చెప్పినారు, అమెరికా డెవలప్ అయినాక రోడ్లు డెవలప్ కాలేదు, అమెరికాలో రోడ్లు డెవలప్ అయినాక అమెరికా డెవలప్ అయినాయి. అదేవిధంగా ఇండియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వారు ఈ యొక్క వికసిత భారత్ 2047 లక్ష్యం మనం చేరుకోవాలంటే ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ కావాలని చెప్పి ఆ విధంగానే రోడ్ల విషయంలో కానివ్వండి, రైల్వే కనెక్టివిటీ విషయంలో కానివ్వండి, అన్నిటి విషయంలో కూడా ఈ వారు ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి పేద కుటుంబాలకు జన్ధన్ అకౌంట్ నుంచి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో కూడా డిపాజిట్ చేసే విధంగా కూడా కార్యక్రమం చేసి, ఇంతకుముందు బ్యాంకు పోతే ఎవరెవరు ప్రూఫ్ ఉండాల్సింది, ఎవరెవరు దానికి రెఫరెన్స్ పెడితేనే అకౌంట్ ఇచ్చేది. అట్లా కాకుండా జీరో అకౌంట్ ఎవరి ప్రూఫ్ లేకుండా నేనే అందరికీ షూరిటీ అని చెప్పి మోడీ గారు అందరికీ జీరో అకౌంట్ కూడా ఓపెన్ చేయించడం జరిగింది. ఆ విధంగా జన్ధన్ అకౌంట్ కూడా ఈ రాష్ట్రంలో 58 కోట్లు జన్ధన్ అకౌంట్ కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఇంకా మీకు లిటరేచర్ రూపంలో కూడా మీకు ఇస్తున్నటువంటి మోడీ గారి పాలన చూస్తాం. కాబట్టి ఈరోజు కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఏదో మోడీ గారిని బదనాం చేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నాయో అవి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో వారు వచ్చిన తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి మార్పులు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏది ఇంతకుముందు నేను చెప్పినట్టు 25 కోట్ల మంది
నిరుపేద కుటుంబాలు ఒక పైకి రావడం జరిగింది. ఆ విధంగానే ఈ యొక్క పాలన జరుగుతూ ఉంది మోడీ గారు హయాంలో. వారి యొక్క పాలనలో ఏవైతే అభివృద్ధి జరిగిందో రాబోయేటువంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకెళ్ళాలని, ఆ విధంగానే వారికి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి కోరుతూ ఈ యొక్క సమాజంలో ఇంకా మంచి పాలన అందించాలని చెప్పి ఇదే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజలచే ఎన్నుకోబడినటువంటి నాయకుడు, ఒక పేద నాయకుడు వచ్చినట్టయితే ఏ విధంగా మార్పు ఉంటుందో ఆ విధంగా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కూడా అటువంటి మార్పు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అయితే ప్రజలు కోరుకుంటున్నారో కాబట్టి ఆ విధమైనటువంటి పాలన అందించడానికి తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తాం మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియడం కొరకు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మోడీ గారి పాలన భారతదేశంలోనే కాదు, ఈరోజు యావత్ ప్రపంచం చాలా ఆసక్తిగా చాలా గొప్పగా చూస్తున్నటువంటి సందర్భం ఇది. మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం ఏం మారింది, ఎలా మారింది అనేది ఇవాళ ఈ ప్రెస్ మీట్కి ముఖ్య వక్త అయినటువంటి గౌతమ్ రావు గారు చెప్తారు. ఒక 2 విషయాలు చెప్తాను మీకు. నేను నా గురించి, నా ఊరి గురించి చెప్తాను. ఒకటి నేను ఒక మీడియా మిత్రులను గమనించాలి. నాది నారాయణ ఖేడ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఒకప్పుడు మాకు 6 నుంచి 8 గంటల టైం పట్టేది. ఒక కారులో రావాలన్నా కూడా 6 గంటలు ఉండేది. అట్లాంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేషనల్ హైవేస్కి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఈరోజు మా ఊరు నుంచి హైదరాబాద్కి కేవలం 2 గంటల్లో మాత్రమే వస్తున్నాం. సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు వేసినటువంటి 161 నేషనల్ హైవే, ఒక హైవే రావడం ద్వారా మా ఎంతో దూరంగా ఉన్నటువంటి హైదరాబాద్కి కనెక్టివిటీ లేదన్నటువంటి ప్రాంతానికి ఈరోజు కేవలం 2 గంటల్లోపు వెళ్ళేటువంటి ఒక సౌలభ్యం దొరికింది. దాంతో హైదరాబాద్ నుంచి 200-180 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ పెరగడంతో ఆ ప్రాంతం అద్భుతమైనటువంటి అభివృద్ధి పథంలో నడుస్తుంది. రెండవది, ఒకప్పుడు భారతదేశం అంటే టెక్నాలజీలో కానివ్వండి, ఎకనామిక్ విషయంలో కానీ బాగా వెనుకబడిన దేశంగా భావించేవాళ్ళు. కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే డిజిటల్ పేమెంట్లో, అది గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేకపోతే ఆన్లైన్ పేమెంట్స్ కానీ, బ్యాంక్ పేమెంట్, ఎన్ఎఫ్టీ ఇది కానివ్వండి, డిజిటల్ పేమెంట్లో ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా ఉన్నది ఈరోజు భారతదేశం. అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. మీరు చూస్తున్నారు ఈరోజు భారతదేశం మొత్తంలో ఓవరాల్గా గతంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఐఐఎంలు మేము తెచ్చినాం, ఎయిమ్స్ మేము తెచ్చినాం, ఐఐటీలు మేము తెచ్చినాం అని చెప్పి పదే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో వాళ్ళు తెచ్చిన ఐఐఎంలు అంతకుముందు 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి ఎంత, మోడీ గారు చేసిన అభివృద్ధి ఎంత చూసినట్టయితే వాళ్ళు 60 ఏళ్లలో చేసిన దానికంటే ఈ 12 సంవత్సరాలు మోడీ గారు 5 రెట్లు, 10 రెట్లు, 8 రెట్లు చేసినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.